పల్లెలకు 75,000 కోట్లు. ఫ్రీ జర్నీ నుంచి పంట రుణమాఫీ దాకా ఇప్పటికే చేరిన 36,000 కోట్లు. మరో 2 నెలల్లో 39,000 కోట్లు. రూరల్ ఎకానమీకి ఊతమిచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు. ఇది మంచి పరిణామం అంటున్న ఆర్థిక నిపుణులు. అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు. రేపటి నుంచి సమావేశాలు. ఇందులో స్కిల్ యూనివర్సిటీ బిల్లు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాల ప్రకటన, విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన. వారికి గౌరవం ఇవ్వాలని అంటూనే సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివాదాస్పద ట్వీట్. స్మితపై చర్యలు తీసుకోవాలంటున్న సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ బాలాలత. స్మితా సబర్వాల్ క్షమాపణలు చెప్పాలి. కోర్టు తీర్పులను తప్పుబట్టే విధంగా ఆమె కామెంట్స్ అంటూ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ఫైర్. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం. పార్లమెంటులో మమ్మల్ని మాట్లాడనివ్వండి. అఖిలపక్ష భేటీలో విపక్షాల డిమాండ్. నీట్, కావడి యాత్రలపై నిలదీయనున్న విపక్షం. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాసిన బైడెన్. ముసురుకున్న వానలు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. పొంగుతున్న వాగులు, చెరువులు. తెగిన రోడ్లు, నిలిచిన రాకపోకలు. తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించిన మంత్రులు. 700 కోట్లతో బీర్ల టిన్నుల యూనిట్. ముందుకొచ్చిన బాల్ బేవరేజ్ ప్యాకింగ్ కంపెనీ. 500 మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి శ్రీధర్ బాబు. రేవంత్ అంకుల్ మమ్మల్ని కాపాడండి. కొంపల్లి మున్సిపాలిటీ ఎన్సిఎల్ కాలనీలో తరచూ కుక్కల దాడులు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కుక్కల దాడులపై చిన్నారుల ఫిర్యాదు.